అండి, ఇవాళ కూడా ఒక మంచి వీడియోతో మీ ముందున్నాను. అదే శ్రీ వేలాల గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం, మంచిర్యాల జిల్లా. ఇది పురాతనమైన టెంపుల్ అండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ శివాలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరము శివరాత్రికి బోనాలు జరుగుతాయి. పట్నాలు వేస్తారు. చాలామంది, కొన్ని లక్షల మంది చాలామంది వస్తారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా వస్తారు. ఇక్కడ మేడారంలో ఎలా అయితే జాతర జరుగుతుందో ఇక్కడ కూడా అంత పెద్దగా జాతర జరుగుతుందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. ఎక్కడెక్కడో ప్రదేశాల నుంచి కూడా వస్తారు. ప్రతి సంవత్సరం 4-5 లక్షలకు పైగానే జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడ దాదాపు ఒక 4 రోజులైతే బీభత్సంగా జాతర జరుగుతుంటుంది. అప్పుడు అసలు కాలు పెట్టలేని పరిస్థితి, గుట్ట పైన అసలు ప్లేసే ఉండదు. అందుకనే ఈసారి మేము శివరాత్రికి ఒక వారం రోజుల ముందుగానే వెళ్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి గుట్ట, ఆ గుట్ట వెనకాల ఉంటుంది. మేము ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఈ జాతరకైతే వస్తుంటాము. లాస్ట్ టైం నుంచి మేము శివరాత్రికి ఒక 1 వీక్ ముందు వెళ్తున్నాము. ఎందుకంటే జాతర సమయంలో చాలా మంది ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి, అటువైపు ఒక ఆర్చ్, ఇటువైపు ఒక ఆర్చ్. అటేమో వేలాల మల్లన్న గుడి, ఇటు మేము ఆటోలో వెళ్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్ నుంచేమో ఆర్చ్లో గట్టు మల్లన్న టెంపుల్. ఇప్పుడు మనం వెళ్ళేది గట్టు పైన ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్కి. ఇక్కడ దేవాలయం చాలా వందల సంవత్సరాల క్రితమే ఉందంట. అయితే నేను చాలా మందిని అడిగి తెలుసుకున్న విషయాలు 2 కథలుగా చెప్పారు. ఫస్ట్ ఒక స్టోరీ చెప్తాను. ఇది అక్కడ ఉన్న అయ్యవార్లు కానీ కొంతమంది ఊర్లు వాళ్ళు కానీ చెప్పారు. ఏంటంటే ద్వాపర యుగంలో పాండవులు కౌరవులతో జూదం ఆడినప్పుడు ఓడిపోతారు కదండి. అప్పుడు వనవాసం చేయాల్సి వస్తుంది పాండవులకి. అలా వనవాసం చేస్తున్న క్రమంలో ఈ ప్లేస్కి చేరుకుంటారు. ఇక్కడ ఇదంతా ఒకప్పుడు అడవి అంట. ఈ అడవిలో తిరుగుతుంటే కౌశిబ పర్వతం చేరుకుంటారు. ఆ పర్వతం పైకి వచ్చాక అప్పుడే సంధ్యా సమయం అవుతుందంట. సంధ్యావందనం చేసుకోవడానికి వాళ్ళు శివుణ్ణి పూజిస్తారు కాబట్టి శివుణ్ణి తయారు చేసుకోవాలనేసి గుట్టలోకి అయితే వెళ్తారు. వాళ్ళు ఉండడానికి ప్లేస్ అంతా గుట్టని సర్చ్ చేసుకొని ఆ గుట్టలో నివసిస్తారు. సంధ్యావందనం చేయడానికి ఇలా శివలింగం కోసం చూస్తూ ఇంకా ఎక్కడ కనిపించకపోయేసరికి శివుణ్ణి వేడుకుంటారంట. అప్పుడు ఒక శివలింగం ప్రత్యక్షం అవుతుంది. అదే ఇప్పుడు ఉన్న గట్టు మల్లన్న లింగము. ఇంకా అలా పూజ చేసుకొని ఇంకా అక్కడే గుహలో పడుకుంటారు. పడుకున్న తర్వాత మళ్ళీ ఉదయమే లేస్తారు బ్రహ్మ ముహూర్తంలో. అప్పుడు స్నానం కోసం చూస్తే అది గుట్ట కదా, పైన ఎక్కడ వాటర్ ఉండవు. అప్పుడు పాండవుల్లో ఒకరు బయట గుట్ట పైనకు వచ్చి చూస్తే గోదావరి కనిపిస్తుంది. ఇంకా వాళ్ళందరికీ చెప్పి ఇక్కడ కిందికి వెళ్తే గోదావరి ఉంది అనేసి మళ్ళీ అందరూ కలిసి కిందికి బయలుదేరుతుంటారు. కిందికి బయలుదేరుతున్న క్రమంలో అక్కడ వేలావతి అని ఒక ముసలావిడ నడుచుకుంటూ వస్తుంటుంది అడవి దారిలో. ఏంటమ్మా ఇంత ముసలావిడవు, నువ్వు ఎటు వెళ్తున్నావు అంటే, నేను శ్రీశైలం వెళ్ళాలి, నాకు దారి తెలియట్లేదు, ఇంకా ఎంత దూరం ఉంది మీరేమైనా చెప్పగలరా అని వాళ్ళని అడుగుతుంది. అప్పుడు వాళ్ళకి మనసులో బాధ అనిపిస్తుంది. ఇంత ముసలావిడ అంత దూరం ఎలా వెళ్తుంది, ఇంకా ఈమెకి ఏదైనా చేసి ఇంకా ఇక్కడే ఆమె అంత దూరం వెళ్తే ఎలా అయినా చనిపోతుంది, అలా జరగకూడదు అనేసి వాళ్ళు ఇక్కడే అమ్మ దగ్గరికే వచ్చావు అనేసి ఆ గుహలో ఉన్న
శివలింగంని చూపిస్తారు. ఇంకా ఇదే శ్రీశైలం మల్లన్న అని ఆ వేలావతికి చెప్తారు. ఇంకా చెప్పి ఇక్కడే ఉండు, ఇక్కడే పూజలు చేసుకో ఈ శ్రీశైలం మల్లన్న దగ్గర, ఇది ఇక్కడ కొన్ని రోజుల తర్వాత జన సముద్రంగా జనాలు వస్తుంటారు, నువ్వు ఇక్కడే ఉండమ్మా అని చెప్పి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత నుంచి ఆ వేలావతి పేరు మీదన వేలాల మల్లన్న గా వచ్చింది. అయితే అది గట్టు మీద ఉంది కాబట్టి వేలాల గట్టు మల్లన్నగా రూపొందింది. తనతో పాండవులు ఏం చెప్తారంటే ఆ ముసలావిడతో, కలియుగంలో నీ పేరు తలుచుకొని ఇక్కడ ఒక జాతరలాగా బోనాలు పట్నాలు ఈ మల్లన్న దేవుడికి సమర్పిస్తారు, చాలా మంచి దేవాలయం అవుతుంది, ప్రసిద్ధమైన పురాతన దేవాలయం అవుతుంది, నీ పేరు తలుచుకుంటారు అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా ఇంకొక స్టోరీ ఏంటంటే, మా ఇక్కడ 2 పర్వతాలు ఉంటాయి. 2 పర్వతాలు అన్నా కదా, అయితే 2 పర్వతాలలో ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. నేను స్టార్టింగ్లో చూపించాను కదండి ఆ పర్వతం, అదే పెద్ద గుట్ట అని పిలుస్తారు వీళ్ళు. దీని పక్కనే కొంచెం చిన్నగా ఇంకొక గుట్ట ఉంటుంది, అందులో కూడా ఒక శివలింగం ఉందంట. స్టార్టింగ్ అంట అక్కడే దేవుడు ఉన్నాడని ప్రజలు నమ్మేవాళ్ళంట. అది పెద్ద శివలింగం అంట, చాలా పెద్దగా ఉంటుందంట. అయితే అక్కడ ఒక చెప్పులు కుట్టే అతను కుట్టుకుంటుంటే ఆ శబ్దానికి దేవుడంట ఆ గుట్టలో నుంచి ఈ గుట్టలోకి వచ్చాడని అయితే ప్రజలలో ఒక నమ్మకం. అయితే మరి ఎలా వచ్చిందో తెలీదు, అది ఎలా పెద్ద గుట్ట నుండి చిన్న గుట్టకి దేవుడు వచ్చేసాడని ప్రజల్లో ఎలా ప్రచారం అయిందో తెలియదు, కానీ ప్రజలైతే అన్నారంట. అప్పుడు ఊర్లో పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఈ గుట్టలో చూస్తే దేవుడు వెలిసాడంట, ఇలా శివలింగం కనిపించింది. అప్పటి నుంచి ఇక్కడ జాతర జరుగుతూనే ఉంది. తర్వాత ఒక 5-6 ఇయర్స్ క్రితము ఇంకా పెద్దవాళ్ళు, ఊరు పెద్ద అయితే ఇంకా అక్కడే ఫస్ట్ దేవుడు ఉన్నాడు కదా, అక్కడ కూడా జాతర జరగాలి, అక్కడ కూడా పూజలు అందుకోవాలి అని అన్నారంట. అక్కడ కూడా కొంచెం జరుగుతున్నాయంట, కానీ జనాలు వెళ్తున్నారంట, కానీ ఇక్కడే పెద్దగా జాతర అయితే అవుతుందంట. ఇవే అండి 2 స్టోరీలు. కానీ నేను చెప్పింది పాండవుల స్టోరీ మాత్రం అది కన్ఫామ్గా అదే అయి ఉంటుంది, అంటే ఇది కూడా అయి ఉంటుందేమో. 2 స్టోరీలు అయితే ప్రచారంలో ఉన్నాయి. ఇగో ఇక్కడ 4 వేస్తున్నారు, ఇగో ఇలానే అందరివి పెడతారు ఒకటేసారి. ఒక్కొక్కరి పేరు మీద వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ ఇంట్లో మనుషుల పేర్లు చదువుకుంటూ ఇంకా దేవుడికి పట్నం అయితే వేస్తారు. పట్నం మీన్స్ ఇక్కడ దేవుడికి చిన్నగా పెళ్ళి లాంటిది అన్నమాట చేస్తారు. ఇక్కడ ఇలా బోనాలు సమర్పించి మంచిగా పట్నాలు వేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటారండి. ఇక్కడ మాత్రం పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. శ్రీశైలం మల్లికార్జున స్వామి చాలా ఫేమస్ కదండి, అందరికీ తెలుసు కదా. దానిలాగానే ఇక్కడ కూడా చాలా ఫేమస్ శివలింగం అండి. నిజంగా చాలా పవర్ఫుల్ మల్లన్న అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పట్నం వేశాక ఇందులోనే దేవుడు వచ్చేవాళ్ళు నిలబడి ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే ఒక షూట్ జరుగుతుందండి, వేలాల మల్లన్న పైన ఒక పాట మీద షూట్ జరుగుతుంది. అది కూడా కొంచెం తీశాను నేను. అయితే ఈ టెంపుల్కి కొంచెం గుట్ట పైన అటు ఇటు తిరిగితే కొన్ని అయితే మనకు పాదముద్రలు కానీ కొన్ని అయితే కనపడతాయి. కొంతమంది అన్నారు ఇక్కడ రాముల వారు కూడా వనవాసం చేస్తున్నప్పుడు వచ్చారు అని అయితే గ్రామ ప్రజలు అన్నారు. ఎంతవరకు నిజమో తెలీదు కానీ అన్నారు. మేమైతే ఒక్కసారి గుట్ట పైన చుట్టుపక్కల అంతా నా పెళ్ళైన కొత్తలో తిరిగాము.
ఇంకా ఈసారి ఇంకా పిల్లలతో వెళ్ళాము కాబట్టి ఇంకా పెద్దవాళ్ళు అత్తయ్య మామయ్య కూడా ఉన్నారు కదా, వాళ్ళకి చేతనవ్వదు కాబట్టి ఇంకా మేము ఓన్లీ గుట్ట వరకే వెళ్ళాము. ఇంకా అక్కడ బోనం చేసుకొని ఇలా పట్నం ఇప్పించి దండం పెట్టుకొనేస్తే వచ్చాము. చూడండి ఇలా పట్నం వేస్తారు. స్టార్టింగ్ ఇలా ఒకటి అచ్చులాగా ఉంటుంది, దాంతో అలా వాళ్ళు ప్రెస్ చేస్తారు, అలా ముగ్గు పడుతుంది. ఇట్లా పట్నం వేసి ఇక్కడ ఒకరికి దేవుడు వస్తుంది చూడండి. మాది మాది పట్నం పైన ఎవరెవరు పెడతారో వాళ్ళ ఇంటి నుంచి ఒక జాకెట్ పీస్, ఎండు కొబ్బరి, ఖర్జూరం, వక్క ఇలా పెట్టుకుంటారండి. ఎంతమంది పెడితే అంతమంది జాకెట్ ముక్కలు అక్కడ ఉన్నాయి. పక్కన అట్లా రెడ్ క్లాత్ మూటలు ఉన్నాయి కదా, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా దేవుడు వస్తే వాళ్ళవి అన్ని సామాన్లు అక్కడ పెడతారు. ఇప్పుడు త్రిశూలం పట్టుకుంటారు కదా దేవుడు వచ్చేవాళ్ళు, అవి కూడా అక్కడ పెట్టుకుంటారు. వాళ్ళ జాకెట్ ముక్క దగ్గర ఇవన్నీ పెట్టుకుంటారు. ఇది ఒకప్పుడు కొండనే అండి. కొంచెం కొంచెము దీన్ని కొంచెం గుట్టని కట్ చేసి ఇట్లా స్టెప్స్ లాగా ఇలా కొంచెం పెద్దగా చేస్తున్నారు. ఒకప్పుడు ఇంకా చిన్నగా ఉండేది, లోపలికి వెళ్ళేది దారి. ఇప్పుడు మంచిగా అయ్యింది స్టెప్స్గా లోపలికి. ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఒక గుట్టకే ఒక రంధ్రం లాగా ఉంటుందన్నమాట. శివలింగంకి ఇంకా కొంచెం ముందుకు లోపలికి మనల్ని అందరినీ వెళ్ళనివ్వరు. అక్కడ ఆ రంధ్రంలో నుంచి గోదావరి అయితే గంగా లోపల నుంచి వస్తుంది. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. మళ్ళీ ఆ గుహలో నుంచి ఒక దారి ఉంది కదండి, ఆ దారిలో నుంచి వెళ్తే కాశీ కూడా వస్తుందంట. ఇప్పుడు ఆ వాటర్ అయితే వర్షాకాలం అయితే అది మొత్తం నిండి ఈ గుహ నుండి బయటికి ఇలా స్టెప్స్ పైకి వరదలాగా వచ్చేస్తుందంట. ఎప్పటికీ ఈ గుహలో లోపల నీళ్ళు అలా ఉంటావంట. ఆ పూజారులు అందులో నుంచి వాటర్ తీసి డ్రమ్స్లో వేసుకుంటారు. ఇలా జాతర అవుతున్నప్పుడు అందరికీ ప్రసాదంగా ఆ వాటరే ఇస్తారు తీర్థంగా. ఇంకా ఆ వాటర్ని పొలాలలో చల్లుకోవడం. ఇదే అండి గట్టుమల్లన్న స్వామి, ఇదే శివలింగం. అందరూ బాగుండాలి, అందరు ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదే అండి ఈ రంధ్రంలో అక్కడ లోపలికి
అందులో నుంచి వాటర్ ఉంటాయి. ఆ వాటర్ని మనకిస్తే కొన్ని పొలాలల్లో, వంటలల్లో, ఇలా బోనాలల్లో కొన్ని చల్లుకుంటారు. ఇది ఒక ప్రసాదంగా తీసుకుంటారు. ఇలా ఆ మల్లన్న స్వామి వాటర్ తాగితే ఆరోగ్యాలు బాగుండడం, నెగటివ్ ఎనర్జీస్ ఉండకపోవడము అలా జరుగుతుందంట. ఇంకా ఇంటికి తెచ్చుకుంటారు, ఇంట్లో అంతా చల్లుకుంటారు, మంచి జరుగుతుందని నమ్మకం. ఇదే అండి ఆ గుట్ట చుట్టూ ప్లేస్. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని అక్కడ వాటర్ తెచ్చుకొని ఇలా బోనాలు వండుకుంటారు. బోనాలల్లో పసుపన్నం చేస్తారు, చిక్కుడుకాయ కర్రీ లేదంటే వంకాయ కర్రీ, అలా ఎవరిష్టం వాళ్ళండి చేస్తారు. చారు చేస్తారు. ఇలా 3 ఒకదానిపైన ఒకటి పెట్టి దీపంగా వెలిగిస్తారు పైన. ఇక్కడికి రావాలంటే ఆటోస్ ఉంటాయి. నేను ఇందాక చూపించాను కదండి స్టార్టింగ్లో ఆర్చ్, అక్కడ ఆటోస్ ఉంటాయి, అక్కడ ఎక్కొచ్చు. ఇక్కడ నుంచి పైకి 10 కిలోమీటర్స్ దాకా ఉంటుందేమో. ఒకప్పుడు అందరం నడిచేవాళ్ళము, ఇప్పుడు ఆటోస్ వెళ్తున్నాయి. జాతర ఉన్నప్పుడు మాత్రం ఆటోస్ వెళ్ళవు, మధ్యలో వరకే అలో చేస్తారు. ఇంకా మధ్యలో నుంచి కంపల్సరీ నడిచి వెళ్ళాలి. ఇలా జాతరకి ముందు వస్తే మాత్రం గుట్ట దగ్గరి వరకు కూడా ఆటోస్ వెళ్తాయి. బోనం చేస్తారండి. బోనం చేసి దీపం వెలిగించి ఇక్కడ చిన్నగా ఒగ్గు వాళ్ళని పిలిపించి పూజ చేపిస్తారు. ఇలా దీపం వెలిగించుకున్నాక వాళ్ళు చదువుతుంటే వాళ్ళు ఒక్కొక్కటి మళ్ళీ తీయమంటారు. దేవుడి ఇక్కడ పసుపుని బండారి అని పిలుస్తారు. మల్లన్న దేవునికి బండారి అంటే చాలా ఇష్టము. ఆ దేవుడి దగ్గరది బండారి తెచ్చి ఇందులో కొంచెం కొంచెంగా చల్లుతారు. అలా పూజ అయ్యాక మళ్ళీ ఒక ఇస్తారాకు పెట్టి అక్కడ దేవుడికి నైవేద్యంగా అందులో ఉన్న పదార్థాలన్నీ అందులో వేసి నైవేద్యం పెడతారు. ఇలా నైవేద్యం తీసి ఎక్కడైతే వంట చేసామో అక్కడ పెట్టాలి. ఒకటేమో దేవుడికి అట్లా కొంచెం తీసి పక్కన పెట్టాలి. ఇంక ఇదే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ లైక్ ఏం వృధాగా పోదండి, ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది, ఇంకొంతమంది ఈ ఊరు గురించి తెలుసుకుంటారు. అంతే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.